బీజేపీ ఒక ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 పార్టీ. మన మోడీ గారు దేశ అభివృద్ధికి చాలా సహాయపడుతున్నారు. అన్ని రాష్ట్రాలకు ధీటుగా మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఎక్కువగా ఫండింగ్ వెసులుబాటు కల్పిస్తూ మన అమరావతికి కానీ మన దేశంలో ప్రతి ఒక్కరికి సామాన్య మానవుల నుంచి ఎగువ తరగతి మధ్య తరగతి ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తోడ్పడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఈ పథకాలని తీసుకురావడం జరిగింది. కానీ గత ప్రభుత్వ పాలకులు ఈ పథకాలని జనంలోకి తీసుకెళ్ళలేదు, ఎక్కువగా తీసుకెళ్ళలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో పథకాలు విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగపరచుకోవాలని, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పార్టీలోకి రావడానికి ఎల్లవేళలా మేము ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా కొత్త కార్యక్రమాలు ఏమైనా సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా కానీ లేదా పార్టీ పరంగా కానీ లేకపోతే డెవలప్మెంట్కి సంబంధించి కానీ మన బీజేపీ స్టేట్ ఆఫీస్ తరఫు నుంచి వారధి కార్యక్రమం ఉంటుంది. ఆ వారధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సమస్యలు వాళ్ళు వినయించుకోవచ్చు. తద్వారా ఆ సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతుంది. నా పేరు మాధవి. నేను కోర్సుపాడు మండలానికి చెందినానండి. నేను మేదర్మెట్లో ఉంటాను. జిల్లా ఎడ్యుకేటర్ రమేష్ గారు బీజేపీ పార్టీలో వర్క్ చేస్తున్నారు. నేను చాలా చూస్తున్నాను, వింటున్నాను. నాకు బీజేపీ పార్టీ చాలా బాగా నచ్చింది. కానీ ఆ అవకాశం ఎప్పుడు వచ్చిద్దని వెయిట్ చేస్తూ ఉన్నాను. సహకారంతో నేను పురంధేశ్వరి మేడం దగ్గరికి వెళ్ళేలాగా నన్ను వీళ్ళిద్దరు చేసి బీజేపీ పార్టీలో చేరేలాగా చేస్తున్నారు. కానీ బీజేపీ పార్టీలోకి నేను ఎందుకు చేరుతున్నానంటే ఆడవాళ్ళ సమస్యలు లేదంగా ఏదైనా కానీ అవన్నీ తీర్చి ఒక పేదవాళ్ళకి, చదువు పిల్లలకి, ప్రతి ఒక్కరికి వీళ్ళందరి సహకారంతో నాకు చేతైనంత వరకు నేను కృషి చేయాలని నాకు చాలా మనసులో ఎప్పటి నుంచో ఉందండి. ఆ అవకాశం ఇప్పుడు నాకు వీళ్ళ ద్వారా నాకు వచ్చింది. 2 డేస్లో పురంధేశ్వరి గారు కూడా బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు నన్ను. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.